ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ ఎప్పుడు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారితో వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చెప్పదు ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతావు? నీకైనా పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంటారు. నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టం ఉన్నట్టు కొట్టింది. ఏమంటా చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటకు వస్తారు 5 ఏళ్ళకే. ఎట్లా వస్తారా? చంద్రబాబు నాయుడు లేకపోతే కాదు మీరందరూ. ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. అయిపోద్దా? ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. పెట్టి పుట్టుండాలరా, బుద్ధి కూడా రావాలంటే. నేను తిట్లేదా ఇప్పుడు చెప్పమంటా అంతా? హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్న చైర్మన్, నేను చైర్మన్ పిలిచాడు రా. మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం. ఆయన 30 సార్లతో దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా. ఎట్లా పుట్టావు నువ్వు? ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు మీ కాడికి వచ్చేదానికే ఆడోళ్ళ సిగ్గులా? ధైర్యం ఉంటే పోయి పోరా, నా వాళ్ళు ధైర్యం ఉంటే పో, సేల్సిపోయి చేసుకోపో. నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరి మీద అంటే ఆ పొద్దు ఏముంది? ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టావు నువ్వు. నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి. కార్యకర్తలు విడిచిపెట్టి వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదు. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ. వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. 3 సార్లు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో కాలే? వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు. నేనేంటన్నా వృత్తికి ఆరేసింది ఆపోతే మంచోళ్ళు. చాలా మంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు. ఏందబ్బా ఇట్లుందే అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్ వాడి కొడుకు ఏమే ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనరా మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవతల అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నమ్మంటారు. ఈ బుద్ధి ఎందుకురా? ఈ బుద్ధి కూడా చెప్తా. ఆడోళ్ళు అవసరం లేదు, నేను కూడా చెప్తా. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడోళ్ళ పేరుతో పెట్టుకున్నాం బస్సులు. మరి ఆ బుద్ధి రాలే నీకు? ఇది ఇవన్నీ ప్రూఫ్. జైలు పంపిస్తే ఎన్ని రోజులు వచ్చినారా? ఏం బిగినారు? పోరా, ధైర్యంగా పోరా. నువ్వు చేయకపోతే నువ్వు చేసినావు కాబట్టి ఈరోజు రక్తం చుక్కలేదురా నీ ముఖంలో. దరిద్రుడా. మినిస్టర్ పాపం 302 నావానికే. నీ అబ్బాయి ఈరోజు కూడా పిల్లోడు ఉన్నట్టున్నాడు రా మావాడు. కొల్లు రవీంద్ర మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రకి. అచ్చెన్నాయుడు నాయుడిని అవసరం ఉండే ఆ బుద్ధి ఆనందించలే మీరు. నేను రిక్వెస్ట్ చేస్తారా, గుట్టలు ఎత్తి వీళ్ళ జీబులు కూడా ఎక్కించుకోపోతండి. బేడీలు వేసి దొంగలు పట్టబోతాడు. దొంగలు పట్టబోతట్లే కదా. బేడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా ఉంటారు రోడ్లో. ఆ పని చేయండి. నాకు అప్పటికన్నా బుద్ధి వస్తుంది.
నీది కాదురా గౌడౌన్ చూపిస్తుంది కదా నీదేరా ఇది గౌడౌన్ నీదే ఈ బారి పెడుతుంది జయసుధా చెప్పు చెప్పు 1 ఎకరా 12 సెంట్లు ఉంది చెప్పు చెప్పుడే ధైర్యం కూడా లేదు కదా నీకు చెప్పుకోండిరా రే ధైర్యం చెప్పుకోండి దొంగతనం చేసినామని దొంగతనం చేయకుండా ఇప్పుడే సరుడు కారా ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్ అందుకే రాదే గడ్డం పెట్టిన ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ గడ్డం దిగేస్తా సన్యాసం ఆడుకుంటే ఉందా మీ మాదిరి నువ్వుగా చేసింది ఆ కేసులు అంటే ఆ కేసు నువ్వు కదే చేసినది మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా బావాలు ఎందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా పూమ్మా అంటారు నాకు తెలియదు ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగున్నది సిగ్గులే పోరా సరౌండర్ గారు అది పొద్దున్నే నువ్వు ధైర్యంగా నువ్వు చేయకపోతే నువ్వా ఆ పవన్ కళ్యాణ్ ఎందుకురా అంత దూరం పోతే ఇప్పుడు ఆయన చెప్పినా అనుకో సైకి ఇచ్చినా అనుకో టాప్ లేపుతారు నిన్ను నీ ఫ్యామిలీని ఏమనంటే ఆడోళ్ళు ఈ బుద్ధి వచ్చేదిలే ఆడోళ్ళు ఆ బుద్ధులు ఏమో నీకు తెలియదా పాపం నీకు ఒక్కరికే ఫ్యామిలీ ఉండేది సిగ్గులేరా బస్తా